ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ అవతల అన్నీ ఊరి పేరండి జడ్బావరం కరప మండలం జడ్బావరం. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. ఇన్ జనరల్ గా 1000 LP చారు ప్లాంట్ మనకి వేస్టేజ్ వాటర్ వేస్టేజ్ ఎలా పోతుంది, 70 వేస్ట్ పోతే మన 30% ఫిల్టర్ వాటర్ వస్తుంది. సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం, కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే 20% వస్తుంది ఫిల్టర్ వాటర్, 80% వేస్ట్ పోతుంది. సో ఇలా ఏమవుతుందంటే మనకి 10,000 లాభం వస్తే అందులో 10,000 కరెంట్ బిల్లే పోతుంది. మనం ఇంకా ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నారు సార్. మనకి రీసెంట్ గా మన వీడియో చూసి ఫోన్ చేశారు, ఎలాగైనా ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వాలని మనం నమ్మారు కాబట్టి మనం వెంటనే విజిట్ చేయడం జరిగింది. ప్లాంట్ సిచ్యువేషన్ చూసాం, దీన్ని ఖచ్చితంగా ఆటోమేషన్ చేస్తాం. మొత్తం ఏం చేసాం, ఫస్ట్ బోర్ ఆటోమేషన్, తర్వాత ఈ ఏదైతే వేస్ట్ వాటర్ పోతుందో 70-30 అనేది వస్తుంది. 80-40 మెంబ్రెన్స్ వాడుతూ ఉంటాం అందరూ, నేను కూడా మొన్నటి అదే వాడాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వేస్టేజ్ ఎక్కువ పోతుందని బాధపడుతున్నారు కాబట్టి మనం ఏం చేసాం, 40 మెంబ్రెన్ సెటప్ ని తీసుకొచ్చాం. 40 మెంబ్రెన్స్ అయితే ఏం జరిగింది, సో ఆ సెటప్ ఎలా జరిగింది ఏంటి అనేది మీరు వీడియోలో చూద్దరు. ఈ వీడియో మన ప్రతి దగ్గర కూడా కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి వర్క్ పరంగా, తర్వాత కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వలేడు మనకు అనుకుంటాం అని ఇప్పుడు మనం ఈ సెటప్ అయితే మార్చాం. ఇప్పుడు వాటర్ టేస్ట్ కానీ వాటర్ ఫ్లో కానీ అన్ని ఎలా ఉన్నాయి అంటే ఆటోమేషన్ కానీ ప్రతిదీ. వాటర్ టేస్ట్ అయితే బాగుందండి. ఓకే, తర్వాత ఫ్లోయింగ్ కూడా బాగుంది. 50-50 రేషియో వస్తుంది మనకి ఇప్పుడు. ఓకే, ఇంత ముందు అయితే నాకు ఇంచుమించుగా 1800 600 వచ్చేది, అలా 400 పడిపోయింది అది. ఓకే, ఇప్పుడు మాత్రం ప్రస్తుతం బాగానే ఉందండి. ప్రస్తుతం ఎలా ఉంది, ప్రస్తుతం 50-50 రేషియో వస్తుంది. 1000 పోతే 1000 వస్తుంది, 1000 వస్తుంది. ప్రస్తుతం అయితే అంతా బాగానే ఉందండి. ఎలా నమ్మని అందరు, నేను వైజాగ్ నువ్వు కాకినాడ, ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా నెక్స్ట్ ఎలా చేస్తున్నా ఎలా నమ్మ అందరు. అదే చెప్పాను కానీ మీ వీడియో చూశాను, తర్వాత మిమ్మల్ని అడిగాను, ఏదైనా సరే నేను చేస్తానని చెప్పారు కాబట్టి నమ్మి ఫస్ట్ నమ్మి చేశానండి నేను అంతే. ఓకే, సో ఈ సెటప్ మనం ఏదైతే మెంబర్ అనే అన్ని సెటప్ మార్చామో వీడియోలో చూద్దరు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ చేద్దాం నేను వచ్చాను, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంది, సెమీ ఆటోమేషన్ అయింది. లైక్ బోర్ ఆటోమేషన్ అయింది, బోర్ ఆటోమేటిక్ ఆన్ అవుతుంది ఆఫ్ అవుద్ది, ఈ ఫిల్టర్ కూడా ఆన్ అవుద్ది, ఆటోమేటిక్ నింపుకుంటే దాపుకుంటుంది. ఇక్కడ మూడో ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ వాష్ కూడా చేద్దాను, బట్ ప్రాబ్లం వచ్చేసి అందరూ కూడా చేసే తప్పు ఇదే మేజర్ గా. 2000 LPH ప్లస్ లైక్ ఇప్పుడు 1000 లీటర్లు కావాలంటే తర్వాత 2000 చేసుకుంటాము, మాకు 2000 సెటప్ ఇచ్చండి అంటారు. సో ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఏది ఎలా ఉండాలి అలాగే ఉండాలి. తర్వాత కోసం ముందుగానే ఈ సెటప్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఆ వెజల్స్ పెద్ద అయిపోయి, సో 20,000 అవ్వాల్సింది 4,000 అయిపోతుంది కాబట్టి ఆగిపోమన్నాను. రెండోది ఆ పంపు కూడా అలాగే సింగిల్ ఫేజ్ పంపే సరిపోతుంది, 3 ఫేజ్ పంపు అయితే వాడడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఎవరు అలా తప్పు చేయొద్దు. నెక్స్ట్ టైం 1000 LPH అంటే 1000 LPH పెట్టుకోండి, 2000 పెట్టుకోండి అంతే తప్ప తర్వాత ఫ్యూచర్ కోసం అని ముందు నుంచే ఈ సెటప్ అనేది చేయకూడదు. అది కథ. సరే, మీ దగ్గర ఎలా ఉన్నది ఇది హౌసింగ్ ఎస్ఎస్ చెప్పండి. ఏదైతే చాలా సూపర్ గా ఉన్నాయి. ఇంత ప్రీమియం క్వాలిటీ యాక్సన్ బ్రాండ్ అంతేనంటారా? ఈ ప్లాంట్లో ముఖ్యంగా జరిగిన తప్పు ఏంటంటే మల్టీపర్ట్ వాల్వ్ ఫెయిల్ అయింది ఫస్ట్ థింగ్, అందుకే మనకి ఎక్కువ వేస్ట్ వాటర్ పోతుంది. సో రెండోది వచ్చేసి మెంబ్రెన్స్ కూడా పర్ఫెక్ట్గా వేయలేదు.
సో ఈ విధంగా ఈ 2 ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేస్తాం. సో ఎవరు కూడా 2000 ఎల్పిహెచ్ సెటప్ పెట్టేసుకున్న తర్వాత 2000 మార్చుకుందాం ఆలోచన వద్దు. 1000 ఉండాలి, 2000 ఉండాలి. సో ఈ వీడియో కొందరికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ 1000 పెట్టుకుందాం, 1000 పెట్టుకోండి. 2000 పెట్టేసుకున్న తర్వాత 2000కి వెళ్తామని అలా ఆ సెటప్ వద్దు, పాడైపోద్ది.